ఎప్పుడు నార్మల్ వాటర్‌తో హెయిర్ వాష్ చేస్తాం గదా! ఒక్కోసారి అలా కాకుండా ఈ వాటర్‌తో హెయిర్ వాష్ చేసి చూడండి. మీ హెయిర్‌లో ఎంత మంచి డిఫరెన్స్ కనిపిస్తుందో. హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. అండ్ అలాగే హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా మంచిగా ప్రమోట్ చేస్తుంది ఈ వాటర్ అనేది. అండ్ గ్రే హెయిర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే డాండ్రఫ్ నుంచి కూడా చాలా మంచి రిలీఫ్ అయితే వస్తుంది ఈ వాటర్ యూజ్ చేయడం వల్ల. ఈ వాటర్‌ని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంటే బావుంటుంది. లేదు అలా కుదరలేదు అండ్ బిజీగా ఉండేవాళ్ళు సండే అలా ప్రిపేర్ చేసేసుకొని వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ హెడ్ బాత్ చేస్తూ ఉంటారు కదా! ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామో 1 అవర్ బిఫోర్ తీసి బయట పెట్టేసుకొని వాటర్‌తో హెడ్ బాత్ చేస్తే బావుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొన్ని మెంతులు అండ్ అలాగే కలోంజీ సీడ్స్, ఒక 5-6 పీసెస్ ఆఫ్ బీట్రూట్ యాడ్ చేసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని మరిగించుకోవాలి. మరుగుతున్న టైంలో అలోవెరాని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 పీసెస్ వేసుకొని మంచిగా మరిగిన తర్వాతకి అవి స్లో డౌన్ అవుతాయి. కొంచెము ఆ పొంగడం అదంతా తగ్గిన తర్వాతకి ఈ వాటర్ అనేది చల్లార్చిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. అవి ఫిల్టర్ చేసుకొని దాంట్లో మీరు ఏదైతే షాంపూ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ మంచిగా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. మనం ఎలా అయితే నార్మల్ వాటర్‌లో డైల్యూట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్‌లో ఇక్కడ డైల్యూట్ చేసేసుకొని ఆ వాటర్‌తో హెడ్ బాత్ చేసేస్తే బావుంటుంది. అనేది సిల్కీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే ఆ డిఫరెన్స్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. ఎలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.